ప్రాజెక్టులకు ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే అనుమతులు పొందిన ప్రాజెక్టులకు భారీ ఊరట కల్పించింది సుప్రీంకోర్టు. కేంద్ర పర్యావరణ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ని రద్దు చేసినా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయంటూ స్పష్టం చేసింది. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భారీ ఉపశమనం కల్పించింది సుప్రీంకోర్టు. ఇప్పటికే పర్యావరణ అనుమతులు పొందిన పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవల్లి వంటి ప్రాజెక్టుల అనుమతులు చెల్లుబాటులోనే ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే 2021లో కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ను కూడా కొట్టివేసింది. దీంతో న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో కొనసాగుతున్న ప్రాజెక్టులకు లైన్ క్లియర్ అయింది. అయితే కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు మాత్రం పర్యావరణ చట్టాల ప్రకారం ముందుగానే అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది కోర్టు. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాలంటే కేంద్రం చట్టబద్ధమైన నోటిఫికేషన్ జారీ చేయాల్సిందేనని సూచించింది. ఇప్పటికే పూర్తయిన లేదంటే నిర్మాణంలో ఉన్న కీలక ప్రాజెక్టు పనులకు ఎలాంటి అంతరాయం ఉండదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణలో కొనసాగుతున్న కీలక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి అడ్డంకి లేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు రోడ్ క్లియర్ అవడంతో పనులు మరింత స్పీడప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు సుప్రీంకోర్టు తీర్పుతో పర్యావరణ అనుమతుల విషయంలో ఊరట లభించగా, మరోవైపు కర్ణాటకతో జల వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు కొనసాగించడం తెలంగాణ ఇరిగేషన్ రంగంలో మరో కీలక పరిణామంగా మారింది.